వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉప ఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచున్నారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటరున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, అంటే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపాత నిన్ననే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. మరొక ఆసక్తికరమైన ఎన్నిక జరగబోతుంది. నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతోనే ఆయన ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఈ గ్రాడ్యుయేట్ స్థానానికి ప్రస్తుతం ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ కి సంబంధించి ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. అట్లాగే 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ జరిగింది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన, అట్లాగే నిన్న నామినేషన్ సంబంధించి విత్డ్రాలకి చివరి అవకాశంగా ఉంది. దాదాపుగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమైనటువంటి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న గతంలో ఆయన పల్లరాజేశ్వర రెడ్డి మీద స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అట్లాగే బీజేపీ నుంచి ప్రేమందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ముగ్గురు మధ్య ప్రధానమైన పోటీ ఉండే అవకాశం ఉంది. 4,60,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ పోలింగ్ జరగబోతా ఉంది. జూన్ 5వ తేదీన ఈ ఎమ్మెల్సీ సంబంధించిన ఫలితాలు విడుదలవుతాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నియోజకవర్గాలు అంటే 3 జిల్లాలకు సంబంధించి అనేక సభల్లో ఆయన పాల్గొంటున్నారు. ఆయనకు మద్దతుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే 3 జిల్లాల్లో మంత్రులు ఎవరైతే ఉన్నారో వరంగల్లో సీతక్క, కొండా సురేఖ, అట్లాగే నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఖమ్మంలో పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే బట్టి విక్రమార్క మంత్రులు కూడా పూర్తి స్థాయిలో తీర్మానం మూలంగా ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఇటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కూడా ప్రచారం ఇంకా ప్రారంభించలేదు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ ఎన్నికల మీద రాజకీయ నేతలు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రచారం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఈ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.